अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहु। హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారి పితామహులు అబూబకర్ సిద్దిక్ గారు ఖలీఫాగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దైవ ప్రవక్తకు అంతిమ సంస్కారం జరిగి ఖలీఫాపై విశ్వాస ప్రకటన కూడా జరిగాక ప్రవక్త సతీమణులు హజ్రత్ ఉస్మాన్ను హజ్రత్ అబూబకర్ దగ్గరకు రాయబారిగా పంపి వారసత్వపు వాటా అడగాలనుకున్నారు. కానీ దైవ ప్రవక్త జీవిత కాలంలో నాకు ప్రత్యేక వారసులు ఎవరూ ముందుకు రాకూడదు, నా వస్తువులన్నీ సదహా అయిపోతాయి అని సెలవిచ్చిన విషయాన్ని హజ్రత్ ఆయిషా గుర్తు చేయడంతో అందరూ మిన్నకుండిపోయారు. అసలు విషయానికొస్తే ప్రవక్త గారి తదనంతరం ఆస్తిపాస్తులు పంచేందుకు తన జీవిత కాలంలో ఏమీ మిగల్చలేదు. ఆయన దిర్హంలు గాని, దినార్లు గాని, పాడి పశువులు గాని, బానిసలు, సేవకురాళ్ళు గాని ఆస్తిగా ఏమీ మిగల్చలేదు. అయితే ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉద్దేశించిన కొన్ని తోటలు ఆయన ఆధీనంలో ఉండేవి. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని దైవ ప్రవక్త తన జీవిత కాలంలో ఏ విధంగా ఏ పద్ధతుల్లో ఖర్చు చేసేవారో నలుగురు ఖలీఫాల హయాంలో కూడా ఆ విధంగానే ఖర్చు చేయడం జరిగింది. మహాప్రవక్త తన జీవిత కాలంలో సతీమణులకు ఇవ్వవలసిన సాలీన ఖర్చులను వీటి నుండే ఇచ్చేవారు. హజ్రత్ అబూబకర్ రజియల్లా అన్హా గారి తన హయాంలో కూడా యథాతథంగా ఈ హద్దులన్నీ అమల్లో ఉంచారు. ఖలీఫాగా అబూబకర్ సిద్దిక్ 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. హిజ్రీ 13వ సంవత్సరంలో హజ్రత్ అబూబకర్ పరమపదించారు. అంతిమ ఘడియల్లో కుమార్తె ఆయన చెంతనే ఉన్నారు. తండ్రి కొంత ఆస్తిని కుమార్తెకు ఇచ్చారు. ఇక మిగిలిన సంతానానికి కూడా ఇవ్వవలసి ఉంది. ప్రియ పుత్రిక ఆస్తిని నీ సోదర సోదరీమణులకు అప్పజెబుతావా అని అడిగారు. తమరి ఆజ్ఞ శిరస వహిస్తాను అన్నారు ఆమె. దైవ ప్రవక్త కఫన్లో ఎన్ని వస్త్రాలున్నాయమ్మా? 3 తెల్లని వస్త్రాలు నాన్న అని హజ్రత్ ఆయిషా గారు జవాబిచ్చారు. ఆయన ఏ రోజున పరమపదించారు? సోమవారం నాడు అని హజ్రత్ ఆయిషా గారు సమాధానమిచ్చారు. అయితే ఈరోజు రాత్రికి నేను కూడా సాగిపోవలసిందే. ఆయన తన దుప్పటి వంక చూసుకున్నారు. దానికి కుంకుమ పువ్వు మరకలు ఉన్నాయి. ఈ దుప్పటినే ఉతికి దానిపై మరో 2 వస్త్రాలు కలిపి నాకు కఫన్గా ఉపయోగించాలి అని కూతురికి సూచనలు జారీ చేశారు. ఈ దుప్పటి పాతది కదా నాన్నగారు అని ఆమె అంటే, కొత్త బట్టలు అవసరం మృతుల కంటే సజీవులకే ఎక్కువ ఉంటుంది తల్లి అన్నారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి అంటే మంగళవారం హజ్రత్ అబూబకర్ పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. హజ్రత్ ఆయిషా కుటీరంలోనే దైవ ప్రవక్త సమాధికి కాస్త ఎడంగా ఖననం చేయబడ్డారు. హజ్రత్ ఆయిషా అంత చిన్న వయసులో వితంతువు కావడంతో పాటు అనాథ కూడా అయిపోయారు. తరువాత హజ్రత్ ఫారూఖే అజం ఖలీఫాగా పరిపాలించిన కాలం. ఫారూఖే అజం హజ్రత్ ఉమర్ ఖలీఫాగా పరిపాలించిన కాలం. క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఆయన ముస్లింలందరికీ నగదు పెన్షన్లు నిర్ణయించారు. ఒక ఉల్లేఖనం ప్రకారం ద్వితీయ ఖలీఫా ప్రవక్త సతీమణులందరికీ సాలీనా ఒక్కొక్కరికి 12,000 చొప్పున ఇచ్చేవారు. మరో ఉల్లేఖనం ప్రకారం మిగతా భార్యలందరికీ తలా 10,000 చొప్పున, హజ్రత్ ఆయిషా రజియల్లాకు మాత్రం 12,000 పెన్షన్ ఉండేదని తెలుస్తోంది. ఈ ప్రాధాన్యతకు కారణం స్వయంగా హజ్రత్ ఉమర్ రజియల్లా అన్హా గారు వివరించారు. ఆమె దైవ ప్రవక్తకు ప్రియమైన వారు కాబట్టి 2,000 ఎక్కువగా ఇస్తున్నాను. పవిత్ర సతీమతల్లుల సంఖ్యను బట్టి హజ్రత్ ఉమర్ 9 పాత్రలు చేయించారు. ఏదైనా వస్తువు వస్తే ఒక్క పాత్రలో వేసి ఒక్కో మాత దగ్గరకు పంపేవారు. బహుమానాల పంపకంలో ఎంత శ్రద్ధ వహించేవారంటే, ఏదైనా జంతువు జిబా చేయబడితే తలకాయ కాళ్ళు కూడా తమ వద్దకు పంపేవారని హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు చెప్పారు. ఇరాక్ విజయాల సందర్భంగా ముత్యాల పేటిక ఒకటి విజయప్రాప్తిగా వచ్చింది. అది కూడా ఖలీఫా సమక్షంలో పంపబడింది.
ముత్యాలు పంపకం చేయడం ఎలాగో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు హజ్రత్ ఉమర్ రజియల్లాహు గారు, మీరంతా అనుమతిస్తే నేను ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ ఆయిషాకు పంపదలుచుకున్నాను. ఎందుకంటే ఆమె దైవ ప్రవక్తకు ప్రియతమయురాలు అని అన్నారు. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. అందుచేత ఆ భరణిను హజ్రత్ ఆయిషాకు పంపడం జరిగింది. భరణి తెరిచి చూసి హజ్రత్ ఆయిషా రజియల్లాహు గారు సెలవిచ్చారు, దైవ ప్రవక్త వియోగానంతరం ఖత్తాబ్ పుత్రుడు నాకు పెద్ద పెద్ద ఉపకారాలు చేశారు. దేవా, ఇక పైన ఆయన బహుమతుల కోసం నన్ను బ్రతికించి ఉంచకు. తాను కూడా హజ్రత్ ఆయిషా కుటీరంలో దైవ ప్రవక్త పాదాల చెంత ఖననం చేయాలన్నది కోరికగా ఉండేది హజ్రత్ ఉమర్కి. కానీ వినయం కొద్దీ నోరు తెరిచి హజ్రత్ ఆయిషాకు చెప్పలేకపోయారు. మరణం సమయంలో ఈ విషయమై తల్లడిల్లిపోయారు. చివరకు తన కొడుకును పంపిస్తూ, ఉమ్ముల్ మోమినీన్కు నా సలాం తెలియజేయి. మిత్రుల చెంత ఖననం చేయబడాలన్నది ఉమర్ తుది వాంఛ అని తెలియపరచు అని చెప్పారు. దానికి హజ్రత్ ఆయిషా రజియల్లాహు గారు, ఆ స్థలం నా కోసం అట్టే పెట్టుకున్నాను, కానీ ఉమర్ కోసం సంతోషంగా ఈ మాత్రం త్యాగం చేయగలను అన్నారు. ఈ అనుమతి పొందిన తర్వాత కూడా హజ్రత్ ఉమర్ ఇలా తాకీదు చేశారు, నా జనాజాను ఆ స్థానం వరకు తీసుకువెళ్ళి మరోసారి ఆమె అనుమతి కోరండి. ఉమ్ముల్ మోమినీన్ గనక అనుమతి ఇస్తేనే ఇక్కడ ఖననం చేయండి, లేకుంటే సాధారణంగా ముస్లింలను ఖననం చేసే ఖబరస్థాన్లోనే ఖననం చేయండి. ఆయన చెప్పినట్లే చేశారు. హజ్రత్ ఆయిషా నుండి మరోసారి అనుమతి పొందాక జనాజాను లోనికి తీసుకువెళ్ళి ఖననం చేశారు. చివరికి పవిత్రమైన ఆ కుటీరంలోనే ఖిలాఫత్ యొక్క రెండవ చంద్రుడు కూడా కనుమరుగయ్యాడు. హజ్రత్ ఉమర్ తరువాత హజ్రత్ ఉస్మాన్ 12 ఏళ్లు ఖలీఫాగా ఉన్నారు. ఆయన ఖలీఫాగా పాలించిన కాలంలోని సగభాగం సంతృప్తికరంగా ప్రశాంతంగా గడిచిపోయింది. ఆ తర్వాత అసంతృప్తి మొదలైంది. కొంతమంది ఆయన గురించి ఫిర్యాదులు చేయనారంభించారు. ఒకవేళ దేవుడు నీకు ఖిలాఫత్ తొడిగిస్తే దాన్ని నీవు నీ సంతోషం కోసం విడవద్దని దైవ ప్రవక్త హజ్రత్ ఉస్మాన్కు వసీయతు బోధ చేశారని హజ్రత్ ఆయిషా రజియల్లాహు గారు ఉల్లేఖించారు. హజ్రత్ ఆయిషాకు ముస్లిం ప్రజానీకంలో గొప్ప ఆదరణ ఉండేది. దైవాజ్ఞ ప్రకారం ఆమె ముస్లింలందరికీ తల్లి. అందుచేత హిజాబ్, ఇరాక్, సిరియా, ఈజిప్టు తదితర ప్రాంతాల్లో ఆమె అందరికీ తల్లిగా చెలామణి అయ్యేవారు. ప్రజలు తండోపతండాలుగా ఆమె వద్దకు వచ్చి తమ సమస్యలను చెప్పుకొనేవారు. ఆమె వాళ్లను ఓదార్చేవారు. హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు గారు, హజ్రత్ ఉమర్ రజియల్లాహు గారి పరిపాలనా కాలం మరియు హజ్రత్ ఉస్మాన్ కాలంలోని ప్రథమార్ధం వరకు పెద్ద పెద్ద సహాబాలు, సలహాదారులు జీవించి ఉన్నారు. వ్యవహారాలన్నింటిలో వారి సలహా సంప్రదింపులు లభిస్తుండేవి. అప్పట్లో వారే తమ దక్షతను, అర్హతల్ని బట్టి పేరు పొందారు. మతాధికారులు న్యాయ వ్యవస్థను ఎంత న్యాయబద్ధంగా తీర్చిదిద్దారంటే త్రాసు కొంచెం కూడా అటూ ఇటూ మొగ్గు చూపేది కాదు. తత్ఫలితంగా దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు నెలకొన్నాయి. అగ్రశ్రేణి సహాబాలలో ఏ ఒక్కరికి ఎలాంటి ఫిర్యాదు చేసే అవకాశమే లభించలేదు. యువకుల్లో సమర్థులైన వారంతా, అంటే ఉదాహరణకు అబ్దుల్లా ఇబ్నే జుబైర్, ముహమ్మద్ బిన్ అబీ బకర్, మర్వాన్ బిన్ హకం, ముహమ్మద్ బిన్ అబీ హుజఫీఫ్, సయీద్ బిన్ అస్లు కూడా ధర్మపాలకులైన ఖలీఫాల ముందు తల ఒగ్గేవారు. ఖలీఫా మరియు అమీర్లను వారు తమ కన్నా ఎంతో ఉన్నతులుగా భావించి గౌరవించేవారు.